హాయ్ ఫ్రెండ్స్. నా పేరు పవన్. ఈరోజు కూడా మీ ముందుకి ఇంకో మంచి సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కూడా కొంచెం సైఫై థ్రిల్లర్ సినిమా అనమాట. అది అండ్ కామెడీ కూడా యాడ్ అయ్యి ఉంటది. సినిమా అయితే చాలా బావుంటది. ఫస్ట్ మీరందరూ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా! ఇలా కొట్టేసేయండి దాన్ని. అండ్ లైక్ కూడా కొట్టి సినిమా చూసి ఒకవేళ మీకు నచ్చితే ఎందులో ఉంటదో చెప్తాను. అది కూడా చూడండి ఖచ్చితంగా. అండ్ ఈరోజు సినిమా వచ్చేసి 'పడక్కలం' అనమాట సినిమా పేరు. ఇది జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇది సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది. అండ్ ఓటీటీలో కూడా ఎప్పుడో వచ్చింది. అండ్ ఇది సైఫై కామెడీ థ్రిల్లర్ సినిమా అనమాట. బానే ఉంటది చూడ్డానికి. అంటే ప్లాట్ వచ్చేసి ఏంటంటే, నార్మల్‌గా ఫస్ట్ స్టోరీ ఓపెన్‌లో ఒక కథ చూపిస్తారనమాట. ఒక రాజు ఒక బుక్ ఉంటది. ఆ బుక్ సహాయంతో ఇంకొక రాజుని గెలుస్తా ఉంటాడు. సో, అంటే వేరే వాళ్ళని గెలుస్తా ఉంటాడు. అది వేరే అతను దొంగలిస్తాడు. కానీ మళ్ళీ ఈ రాజే మాంత్రికుల సాయంతో మళ్ళీ దాన్ని ఆ రాజ్యాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ బుక్ రిటర్న్ తీసేసుకొని దాన్నెవరికీ కనపడుకోకుండా ఒక చోట దాసేస్తాడు. చివరికి అదే ఒకళ్ళు తీస్తున్నట్టు చూపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఒక కాలేజ్‌లో స్టూడెంట్స్ అది హీరో అండ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు. మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అందులో ఒక ప్రొఫెసర్ ఉంటాడనమాట. ఒక 2 ప్రొఫెసర్స్ ఉంటారు ఇందులో మెయిన్. వాళ్ళు థంబ్‌నెయిల్‌లో మీకు ఆల్రెడీ చూపిచ్చాను. ఒక సైడ్‌లో ఉంటారు. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన మెయిన్ క్యారెక్టర్. అండ్ మీకు వీడియోలో కూడా మీకు కనిపిస్తది. ఇంకొక ప్రొఫెసర్ ఉంటారు. ఆయన కూడా ఒక క్యారెక్టర్ ఉంటది బానే. అండ్ హీరో, హీరో వాళ్ళ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు హీరోయిన్. వీళ్ళతోనే కవర్ అయిపోయిద్దనమాట సినిమా మొత్తం. సో, సినిమా ఏంటంటే ఫస్ట్ ఆహ్, ఫస్ట్ ఒక ప్రొఫెసర్ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ క్లాస్‌కి రాగానే అక్కడ ర్యాలీస్ జరుగుతా ఉంటాయనమాట. అంటే కాలేజ్‌లోనే సమ్ యూత్ ర్యాలీస్ ఉంటాయి గదా! అయి జరుగుతా ఉంటాయి. సో, హెచ్ఓడిని తీసేద్దాం అని చెప్పేసి స్టూడెంట్స్ అనుకుంటారు. క్లాస్‌లోకొస్తే అదే ప్రొఫెసర్ ఉంటాడనమాట అక్కడ. క్లాస్‌లోకొచ్చేసి ప్రొఫెసర్ పర్మిషన్ అడక్కోకుండా మాట్లాడుతా ఉంటే స్టూడెంట్స్‌ని కొంచెం ప్రొఫెసర్‌కి, ఆ స్టూడెంట్స్‌కి గొడవైతే ఇంకో ప్రొఫెసర్ అసలైన మెయిన్ ప్రొఫెసర్ అన్నా కదా! ఆయనొచ్చి ఇద్దరికి ఆపుతాడనమాట గొడవ. ఆయన కొంచెం స్టూడెంట్స్‌తో కొంచెం ఎక్కువ ఇంటరాక్టివ్‌గా ఉంటాడు. ఈయన చెప్పిన మాట స్టూడెంట్స్ ఇంటారు. సో, ఆపేసి అంటే కొంచెం గొడవ ఆపేస్తారనమాట. తర్వాత ఈ మెయిన్ ప్రొఫెసర్‌కేమో హెచ్ఓడి అవ్వాలని ఉంటది. కానీ అసలైన ప్రొఫెసర్‌కి హెచ్ఓడి ఇస్తారనమాట. షాజీ పేరు తనకిస్తారు. ఆహ్, తనకిచ్చిన తర్వాత ఇతనేమో జలస్‌తో కుళ్ళిపోతాడు. ఒక రూమ్‌లోకెళ్తాడనమాట. దీనికి ముందేమైద్దంటే హీరోయిన్ కొంచెం హీరో దగ్గరికొచ్చి ఆల్రెడీ లవ్‌లోనే ఉంటారు. హీరో దగ్గరికొచ్చి ఈ బ్రేకప్ అనే సినారియోలో చెప్తా ఉంటది. సో, హీరో కొంచెం డల్‌గా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కామెడీగా ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం కామెడీగా ఉంటారు. కొంచెం డల్‌గా ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సీన్ జరుగుతది. సో, ఆ మెయిన్ ప్రొఫెసర్ ఒక రూమ్‌లోకెళ్తాడు. ఆయన హెచ్ఓడి అనౌన్స్ అయిపోయిన తర్వాత. అంటే షాజీ అనే ప్రొఫెసర్ హెచ్ఓడి ఇచ్చేస్తారు. అండ్ ఈలోపు ఈ మెయిన్ ప్రొఫెసర్ లోపలికొచ్చేస్తాడు. యాక్చువల్లీ ఇతనికి జెలస్ ఆ హెచ్ఓడి పోస్ట్ దీనికి రావాలని జెప్పేసి. సో, ఈ రూమ్‌లో ఏం జేస్తాడంటే ఒక బ్యాగ్‌లో నుంచి బుక్ తీస్తాడనమాట. నేను ఫస్ట్‌లో రాజు ఒక దాచేసాడు ఇక ఆ బుక్‌ని అని జెప్పేసా కదా! అదే బుక్ అనమాట. బుక్ తీసి కెమెరాస్ ఉంటాయి కదా! కాలేజెస్‌లో. కెమెరాస్‌లో ఆయన హెచ్ఓడి కనపడతా ఉంటాడు. అదే షాజీ గారు కనపడుతూ ఉంటాడు. ఇప్పుడే హెచ్ఓడి అయ్యాడు గదా! సో, ఈయన పాచికలేస్తా ఉంటాడు. పాచికలేస్తా ఉండి అంటే ఆ బుక్‌లో గేమ్ ఆడతాడనమాట. ఆ గేమ్ ఆడే కొద్దీ ఈయన, ఈయన గెలిస్తే అంటే ఇప్పుడు ఈ ఆడే అబ్బాయి గెలిస్తే అవతల వాళ్ళు ఈయన కంట్రోల్‌లోకొచ్చేస్తారు. సో, కెమెరాలో చూస్తూ ఇక్కడ ఒక లాక్ ఉంటది ఆయనకి. ఇలా పెట్టుకొని ఆయన కంట్రోల్ చేసేసుకొని ఆ హెచ్ఓడి ప్రిన్సిపల్‌ని కొడతాడనమాట. అంటే ఇక్కడ ఈయన ఎలా అంటే అక్కడ ఆయనని కొడతాడు. అంటే కంట్రోల్ చేస్తాడనమాట. సో, స్టోరీ అలా జరుగుతా ఉంటది. ఇది హీరో చూస్తాడు బయట నుంచి కిటికీలోంచి. ఇది ఈళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తాడు. అది మనం కొట్టేయాలి అని జెప్పేసి కొట్టేస్తారు చివరికి. కొట్టేస్తే ఇక హెచ్ఓడి ఇప్పుడు కొట్టాడు గదా! ప్రిన్సిపల్‌ని అందుకని సస్పెండ్ జేసేస్తారు. అసలేమైందో అతనికి అర్థం గాదు. ఎవరో నన్ను హ్యాండిల్ చేస్తున్నారు. నేను గాదు అంటాడు. ఇక్కడి నుంచి ఈయన హ్యాండిల్ చేస్తాడనమాట. సో, దాని గురించి తెలుసుకోవాలని దాన్ని కొట్టేయాలని దాని గురించి ట్రై చేస్తా ఉంటారనమాట హీరో, హీరో వాళ్ళ ఫ్రెండ్స్. సో, ఫస్ట్ బ్యాగ్ ఇలా బ్యాగ్ తగిలించుకొని ఉంటాడాయన. ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉంటాడనమాట. వదలడసల. క్లాస్ చెప్తున్నా వదలడు, భోజనం చేసినా వదలడు, ఎక్కడున్నా ఆ బ్యాగ్‌ని వదలడు. ఆ బ్యాగ్‌లోనే పుస్తకం ఉంటది. సో, హీరో వోళ్ళు అలాంటిది ఒక బ్యాగ్ తెచ్చేసి రీప్లేస్ చేసేద్దాం అని చెప్పేసి కరెంట్ ఆఫ్ చేయరని మేము చూసుకుంటాం అని చెప్పేసి ఒక ఫ్రెండ్‌ని బయట ఎలక్ట్రీషియన్ రూమ్ ఉంటది కదా! అక్కడ పంపించి ఈళ్ళు లోపల ఉంటారనమాట. సో, అక్కడేమో ఏది ఆఫ్ చేయాలో తెలీదు. చాలా ఉంటాయి కదా! కాలేజ్ అన్నాక ఒక్కొక్కటి ఒక్కొక్క మెయిన్ ఉంటది కదా! సో, హీరో ఏం చేస్తాడు అక్కడ ఎలక్ట్రికల్ అనమాట వాళ్ళ క్లాసు. దానిది ఫ్యూజ్ పీకేస్తే స్విచ్ ఎయగానే కరెంట్ పోయిద్ది. కరెంట్ పోగానే వెళ్లి బ్యాగ్ మార్చేస్తాడు. కానీ అసలైన బ్యాగ్ అక్కడ పెట్టడు.
మళ్ళీ గుర్తొచ్చి బ్యాకెళ్ళే లోపు ఆయన చూసేస్తాడు. మీరే కదా చూసింది అని జెప్పేసి, బుక్ తీసేసుకుంటే తీసేసుకోండి. అయినా నేనేం చేయగలనో చూపిస్తా అని జెప్పేసి హీరోని కంట్రోల్‌లోకి తెచ్చేసుకుంటాడనమాట. ఇక ఆయన ఏం జేస్తే హీరో గూడా అదే జేస్తాడు. సో, ఇలా జరుగుతా ఉంటది. అండ్ ఆ పుస్తకం అసలు అంటే ఇప్పుడు ఆయన కంట్రోల్‌లోకెళ్ళిపోయాడు కదా హీరో. సో, హీరో అక్కడ ఏం జేస్తే అదే జేస్తాడనమాట. కొంచెం కామెడీగా జరుగుతా ఉంటది. ఇక్కడ ఈయన్ని కొడితే వేరే వాళ్ళని కొడతాడు హీరో. అండ్ క్లాస్‌లెక్కేసి ఎగిరేస్తాడు. సో, అదంతా కంట్రోల్ ఆయన జేపిస్తాడనమాట. ఇలా నడుస్తా ఉంటది. సో, హీరోకి కొంచెం బాధగా ఉంటది. ఎందుకంటే ఆయన కంట్రోల్ జేస్తున్నాడు. దీనికి సొల్యూషన్ ఏంటి అని జెప్పేసి ఎతుకుతారు. ఆ బుక్ అయితే వీళ్ళ దగ్గరే ఉంటది. ఆ బుక్ కొట్టేస్తారు. అయితే హీరోకి కొంచెం కలలో కనపడతదనమాట. ఆ కీ ద్వారా ఆపరేట్ జేస్తున్నట్టు. అయితే ఆ కీని ఎలాగోలా దొంగతనం చేయాలనుకుంటే అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే అతని దగ్గరే ఉంటది కాబట్టి. ఈలోగా ఆళ్ళ ఫ్రెండ్ అంటాడు 3డీ డిజైన్ ఉంటది కదా! సో, దాన్ని రెండరింగ్ జేసి అలాంటిది ఒకటి తయారు చేద్దాము 3డీలో అని జెప్పేసి అనుకుంటారు. అది పని జేయదు. తర్వాత అసలైన ప్రొఫెసర్ ఉన్నాడు కదా! షాజీ ఇందాకడ సస్పెండ్ అయిపోయాడు. అతనికి కూడా సేమ్ ఇలాగే కనపడతదనమాట మొత్తం. ఇప్పుడు హీరోని కంట్రోల్ చేసేటప్పుడు అతను కూడా కంట్రోల్ అవుతాడక్కడ. హీరోని ఇలా కొడితే అక్కడ ఆయన కూడా వేరే వాళ్ళని కొడతాడు ఆళ్ళ ముందు అతను. అలా జరుగుతా ఉంటది. అతనికి కూడా కనపడి కల్లో సో, ఈడే చేశాడని జెప్పేసి వచ్చేసి పెప్పర్ స్ప్రే కొట్టేసి తాళం దుబ్బేస్తాడనమాట. సో, అలా జరుగుతా ఉంటది. తాళం దుబ్బేస్తాడు. తాళం దుబ్బేసిన తర్వాత హీరో అండ్ షాజీ ఒక అభిప్రాయానికొచ్చేసి గేమ్ ఆడతారనమాట. ఆడుతుంటే ఈలోపు అతను మెయిన్ ప్రొఫెసర్ వచ్చేస్తాడు. వచ్చేసేలోపు ఇలా పాచికలు ఇలా అనంగానే ముగ్గురు స్వాప్ అయిపోతారు. ఇప్పుడు హీరో బాడీ ఏమో షాజీ ఉన్నాడు కదా! ఆ ప్రొఫెసర్ దగ్గరికెళ్ళిద్ది. షాజీ ప్రొఫెసర్ ఏమో రంజిత్ పేరు మెయిన్ ప్రొఫెసర్ పేరు. రంజిత్ రంజిత్ దాంట్లోకెళ్తది. రంజిత్ బాడీ అంటే మెయిన్ ప్రొఫెసర్ బాడీ ఏమో హీరో దాంట్లోకొస్తది. సో, ఇలా జరుగుతా ఉంటది. కానీ మెయిన్ ప్రొఫెసర్ ఏమో హీరో బాడీలోనే ఉండిపోవాలనుకుంటాడు. ఎందుకంటే తన బాడీ అంత అనారోగ్యాలతో ఉంటది. సో, చనిపోబోతాడనమాట. అందుకని ఉండిపోబోతాడు. కానీ వీళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. తినకేమో హీరోయిన్‌తో అండ్ ఇతను ముసలోడిని కదా! ప్రొఫెసర్ అతనేమో యంగ్ హీరో. సో, ఇందులో ఉండలేకపోతాడు. అండ్ రంజిత్ దాంట్లో కొన్ని రోజులు బానే షాజీ ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రంజిత్‌కి కొంచెం అంటే మెయిన్ ప్రొఫెసర్ కొంచెం స్టూడెంట్స్‌తో మంచిగా ఉంటాడు కాబట్టి అందరూ మంచిగా ఉంటారు స్టూడెంట్స్. షాజీతో అలా ఉండరు. సో, దాన్ని ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. వాళ్ళ ఆయనకి ఈయనకి గొడవలు అవుతుంటే ప్రెగ్నెంట్ అని తెలుస్తది. సో, అలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మెయిన్ ప్రొఫెసర్ ఏమో ఒప్పుకోడు దానికి. ఒప్పుకోకోకుండా ఇక అలా జరుగుతాయి. ఇలా కథ జరుగుతది. చివరికి ఏమైంది అనేది మీరు చూడండి. స్టోరీ అయితే ఓకే. ఒకసారి చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్ మూవీ అనమాట. బానే ఉంటది. ఒక 2 అవర్స్ ఉంటది సినిమా. అలా ఎళ్తా ఉంటది. మీకు బోర్ కొట్టదు. మధ్యలో కొంచెం లాగ్ అనిపిస్తది గానీ ఓకే. కవర్ అయిపోయిద్ది. సో, చూడనోళ్ళైతే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో వచ్చేస్తాం. అంతే ఫ్రెండ్స్. బాయ్.